నమస్కారం అక్క. నమస్కారం అండి. అంటే రాష్ట్రపతి అవార్డును 3 సార్లు కైవసం చేసుకున్నారు. అంటే దేనిలో మీరు ఈ అవార్డును సొంతం చేసుకున్నప్పుడు? బేసిక్‌గా గాయని అండి. పాటలు పాడతాను. తర్వాత పద్య నాటకాలు మీద నేను స్పెషల్‌గా నేర్చుకొని భారతదేశం మొత్తం నేను ప్రదర్శనలు ఇచ్చాను. లైవ్ ప్రదర్శనలు ఇచ్చాను. అందుకు గాను నాకు 2009లో క్రియేటివ్ ఇండివిజువల్ విత్ డిజేబిలిటీస్‌లో రాష్ట్రపతి అవార్డు ఇచ్చారు. ప్రతిభా పాటిల్ గారు ఉన్నప్పుడు. ఆ తర్వాత 2011లో నాకు స్త్రీ శక్తి పురస్కారం, ఇప్పుడు నారీ శక్తి అంటున్నారు. అది అప్పుడు నాకు ఝాన్సీ లక్ష్మీబాయి టైటిల్‌తో ఇచ్చారు. 2022లో మొన్న సర్వశ్రేష్ఠ దివ్యాంగజన్ విత్ గోల్డ్ మెడల్ ఇచ్చారు. సో 3 సార్లు నాకు రాష్ట్రపతి అవార్డు వచ్చింది. ఆ తర్వాత మన తెలంగాణలో ఉన్నటువంటి దివ్యాంగులే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి దివ్యాంగులు, మహిళలు దివ్యాంగుల్లో కూడా ఏషియా ఖండంలో కూడా పద్య నాటకానికి కానీ కళలకు కానీ అవార్డు వచ్చిన దాఖలాలు లేవు. అలాంటి ఒక ప్రత్యేకతని ఒక తెలంగాణ బిడ్డగా నేను సాధించిన సందర్భం అది. అంటే ఇప్పుడున్న మహిళల్లో చూసుకున్నట్టయితే నేను ఏది సాధించలేకపోతున్నాను అని కొంతమంది మహిళలు తను సొంతగా అంటే ఫీల్ అయిపోతూ ఉంటారు, లేకపోతే ఏదైనా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే నా వల్ల ఈ జీవితం నేను సాధించలేకపోతున్నాను అని చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. సో వారికి ఏం చెప్తారు మీరు? ఈ సూసైడ్లు, విద్యార్థులు, మహిళలు అత్యాచారాల మీద నేను చాలా సెమినార్లు అంటే తెలంగాణ మొత్తం కూడా ఎడ్యుకేట్ చేసిన నేను తిరిగి కార్యక్రమాలు తీసుకొని అదొక నా సోషల్ సర్వీస్లో భాగంగా చేశాను. తర్వాత నేనేమనుకుంటా అంటే మీరు ఇప్పుడు అడిగిన ఈ వైపరీత్యాలన్నీ జరగకుండా ఉండాలంటే నాలాంటి వాళ్ళు సమాజంలో తిరుగుతుండాలి. నాలాంటి వాళ్ళు అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలి, ఒక రోల్ మోడల్గా కనిపిస్తూ ఉండాలంటే ప్రభుత్వాలు తగిన ఏమంటారు ప్రోత్సాహం ఇవ్వాలి. ప్రోత్సాహం అంటే నేనేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నాకు ఒక జాతీయ అవార్డు వచ్చింది. 2014 తర్వాత 2022లో నాకు వచ్చింది. అయినా కూడా అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం నన్ను కనీసం పిలిచి కూడా సన్మానం చేయలేనటువంటి ప్రభుత్వం అట్లేదు. అది అయిపోయింది. కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఒక మంచి పని చేశారు. జాతీయ పురస్కారాలు వచ్చినటువంటి కవులు, కళాకారులు వాళ్ళందరినీ కూడా సమావేశపరిచి వారికి కొంత రాయితీలు అవి ఇవి ప్రకటించి వాళ్ళని ప్రోత్సహించడం, ప్రభుత్వం ఆదుకోవడం అంటారా ఏదో చేశారు. అందులో నన్ను ఎంపిక చేయకపోవడం నాకు చాలా బాధ అనిపించింది. అదొకటి చేయాలి. ఇంకోటి ఏంటంటే వికలాంగుల్లో ప్రతిభావంతులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. రాష్ట్ర, జాతీయ టాలెంట్ ఉన్నవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు. వీళ్ళందరూ రోడ్ల మీద ఎక్కడో సెంటర్లో ఒక స్పీకర్ పెట్టుకొని ఆడుకుంటుంటే మనందరం చూస్తూ 10 రూపాయలు 20 రూపాయలు వేస్తుంటే అది కాదు. నేను అది చూసినప్పుడు ఇంత కష్టపడి నేను ఒక కళాకారిని అనిపించుకున్నా. కానీ అలాంటి పరిస్థితి వచ్చిందేంటి కళాకారులకు అనుకుంటున్నాను. అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక ఉపాధి, ఒక దారి చూపించాలి. వాళ్ళంతా ఎంత అద్భుతంగా పాటలు పాడతారు. అలాంటి వాళ్ళని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనో లేకపోతే అన్ని శాఖలలో ఏదో ఒక ఉద్యోగం ఇచ్చి వాళ్ళని ప్రత్యేకమైన జీవో ద్వారా చేస్తే ఒక పక్క వాళ్ళకు ఉపాధి కల్పించినట్టు అవుతుంది, ఇంకో పక్క రిజర్వేషన్ పాటించినట్టు అవుతుంది, ఇంకో పక్క 2016 చట్టం ప్రకారము ప్రతి ఒక్కరికి మీరు న్యాయం చేసినట్టు అవుతుంది. ఆ చట్టం ప్రచారం జరుగుతుంది. మీరు చట్టం ప్రచారానికి కూడా కొంత బడ్జెట్ పెడుతుంటారు. అక్కర్లేదు, మమ్మల్ని అందరినీ ఎక్కడోళ్ళని అక్కడ ఉద్యోగాలు వివిధ డిపార్ట్మెంట్లలో ఉద్యోగం ఇచ్చేయండి. చిన్న మేము పెద్ద పెద్ద ఉద్యోగాలు అడగట్లేదు, మా చదువుకు తగ్గ ఉద్యోగాలు. ఇప్పుడు మేమున్నాము, ఎప్పుడు పీజీలు చేసుకున్నాం, అయిపోయింది. మేము పెరుగుతున్నాం, మా సమస్యలు పెరుగుతున్నాయి, అన్నీ అవుతున్నాయి, కొట్లాడుతున్నాం. కానీ ఈ రోజుకి మేము ఎక్కడ ఉపాధి మార్గం మాకు గవర్నమెంట్ ఇవ్వలేదు. ప్రభుత్వాల ద్వారా మీకు ఎలాంటి సహాయం అందట్లేదు అంటారా? లేదండి, అంటే జాబే కదా మాకు కావాల్సింది. జాబులు ఎవరికి కాదు, నాకే కాదు, నా ముందు వాళ్ళు ఉన్నారు. ఇవాళ చూసారు మీరు, అందరూ పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళందరూ ఎందుకు కొట్లాడుతూ ఇప్పటికీ చదువుతూ ఉన్న వాళ్ళు కూడా హాస్టల్స్లో మగ్గిపోతున్నారు. ఇలాంటి జరుగుతున్నప్పుడు ఉద్యోగం ఒక్కటే ఒక మార్గం. వాళ్ళకు ఉద్యోగం ఎందుకు ఇవ్వరు అనేది ఎందుకు ఇవ్వరు అనేది నాకు తెలిసి వాళ్ళకి కన్సర్న్ లేకపోవడమే. ఇంకా వేరే ఏ కారణం చెప్పినా నాకు అది కారణంగా అనిపించదు.
అంటే మీరంటే చదువుకున్నారు, మీకు ఒక అవగాహన ఉంటుంది. సో మరి చదువుకోని వారి పరిస్థితి ఏంది మరి? అంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నాయి? వికలాంగులకు అంటే ఇవ్వలేని హామీలు అమలు చేస్తానని చెప్పేసి వాళ్ళని మోసం చేసి 4,000 ఉన్న పెన్షన్ 6,000 చేస్తాను కదా ప్రభుత్వం. చేయలేని పరిస్థితి. అంటే ఎందుకోసం వికలాంగుల పరిస్థితి ఇట్లా మోసం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తాం? ఒకటి మేము అడగలేము కదండి, రోడ్డు మీదకి రాలేము కదా. ఎస్సీని ఎవరన్నా కొడితే అట్రాసిటీ కేసు అని ఎస్సీని ఏమన్నంటే వచ్చేస్తారు, ఎస్టీని ఏమన్నంటే వచ్చేస్తారు, బీసీని ఏమన్నంటే వచ్చేస్తారు. కానీ వికలాంగుల్ని నిర్లక్ష్యం చేస్తే అడిగే నాదుడు లేడు. అడిగే నాదుడు అంటే ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సగానికి పైన వీల్ చైర్లో ఉంటారు. వాళ్ళందరూ ఇక్కడికి రావాలి, వీడికి రావాలంటే ఎంత శ్రమపడి ఉంటారు. వాళ్ళు రావడానికి ట్రాన్స్పోర్ట్ ఏంటి, వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళు, ఇవన్నీ కూడా సమకూరాలంటే మాకు కష్టమవుతుంది. ఇది తెలిసిన ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే అడిగినప్పుడు చూద్దాంలే, వీళ్ళంతా ఏం చేస్తారు, ఒక 10 మంది వస్తారు, ఎక్కడికి పోయినా 10 మంది 20 మంది, వీళ్ళు గుమిగూడరు, వీళ్ళ తరపున గట్టిగా మాట్లాడేటోళ్ళు లేరు. ఇవాళ ప్రెస్ మీట్ పెడతారు, ఇవాళ 4 మాటలు అంటారు, రేపటి నుంచి ఎవడు కనపడ్డు. ఈ నిర్లక్ష్యమే మాకు మా డిజేబిలిటీయే మాకు నిర్లక్ష్యానికి వాళ్ళకు ఒక ఆయుధం లాగా అయిపోయింది. అన్ని రాజకీయ పార్టీలు ఎవరు అతీతంగా లేరు. సరే మేమెవరూ అడగలేదు, అడగకపోయినా 6,000 ఇస్తా అన్నారు. 6,000 ఇస్తా అన్నప్పుడు ఇవ్వాలి. మీరు మహిళలకి ఉచిత బస్సు అన్నారు, కాళ్ళు చేతులు ఉండే మహిళలకి ఉచిత బస్సు అన్నారు, కాళ్ళు లేని వాళ్ళకి ఉచిత బస్సు లేదు, మాకు బస్సు ఫ్రీ లేదు. అసలు ఇదెక్కడ న్యాయం? అసలు బస్సే ఆపడవాడు. కాబట్టి నేనేమంటున్నానంటే కాళ్ళు ఏమీ లేని వాడే సామాజిక న్యాయం చేయడంలో మొదటి ప్రాధాన్యత కలిగిన వాడు. వాడు నీ కళ్ళెమ్మట కనిపిస్తున్నాడు, వాడు నడవలేడు, వాడు చూడలేడు అని నువ్వు చూడలేకపోతే అది ఎవరు వైకల్యం అనేది ఒకసారి ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించుకోవాల్సిన విషయం అని నేను అనుకుంటున్నాను. ప్రభుత్వానికి ప్రధానంగా ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ద్వారా? చదువుకున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఉద్యోగం కావాలండి. మీరు ప్రభుత్వంలో నార్మల్ వాళ్ళకి ఏదైతే కవులకు కళాకారులకు ఏదైతే మీరు వర్తింపజేస్తున్నారో క్రీడాకారులకి, మా దివ్యాంగుల్లో కూడా ఇంటర్నేషనల్ క్రీడాకారులు ఉన్నారు, నేషనల్ అవార్డ్స్ తీసుకున్న కళాకారులు ఉన్నారు. వాళ్ళకు కూడా సేమ్ అవే వర్తింపచేసి ఎక్కువ మంది ఉండరండి. జాతీయ అవార్డు గ్రహీతలు ఎంతమంది ఉంటారు అనుకుంటున్నారు మీరు? 2 డిజిట్సే ఉంటాయి, 10 లోపే ఉంటారు. మీరు ఇవ్వాలనుకుంటే అవి వాళ్ళకు కూడా వర్తింపజేయాలి. ఇంకొకటి ఏంటంటే ప్రతి శాఖలో ప్రతి కమిషన్ ఒక్కొక్క శాఖలో ఒక్కొక్క కమిషన్ ఉంటుంది కదా. హ్యూమన్ రైట్స్ కమిషన్, ఉమెన్ కమిషన్, తర్వాత ఎఫ్డిసి, మాదేమో డిజేబుల్డ్ కమిషను. డిజేబుల్డ్ కమిషన్లో ఒకళ్ళకి ఉద్యోగం ఇచ్చారు, అక్కడ ఇంకా 400 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, అవి భర్తీ చేయొచ్చు. ఒక్కొక్క కమిషన్లో ఒక డిపార్ట్మెంట్లో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ మేము వెళితే మా చట్టాల గురించి పోలీసు వాళ్ళకే తెలియదు. ఒక పోలీస్ స్టేషన్లో మేము వెళ్తే ఒక కంప్లైంట్ ఇస్తే ఇదేం కంప్లైంట్ అమ్మా, నేను మా సీసీ గారిని అడిగి చెప్తా, మా సిఐ గారిని అడిగి చెప్తా అంటున్నారు. అంటే వీడు ఎన్నిసార్లు తిరుగుతాడు? సో 92 చట్టం ఒకటి స్ట్రిక్ట్గా అమలు చేయాల్సిన విషయము. వికలాంగులు అయినటువంటి మహిళలు ఎవరు? మీరు ఇంతమంది ఉన్నారు కదా, ఇందులో 10 మంది మహిళలు లేరు. వికలాంగులైన మహిళలకు ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు, ప్రత్యేకమైన సౌకర్యాలు అవసరం ఉంటాయి. వాళ్ళు ఎవరు బయటికి రారు, కానీ ఇళ్లలో కుమిలిపోతుంటారు. వాళ్ళ పరిస్థితులకి చాలా న్యాయపరమైన చట్టపరమైన సమస్యలు ఉంటాయి. ఇవేవి వాళ్ళ దాకా రావు. చెప్పుకోవడానికి మాకు ఒక డైరెక్టరేట్, మాకు ఒక కమిషనరేట్ ఉంటుంది, కానీ అక్కడి నుంచి మాకు ఎవరికి కూడా ఒక ఆధార్ కార్డు ఎట్లా అందరికీ కామన్ ఉంది, ఒక రేషన్ కార్డు ఎట్లా కామన్ ఉంది, అలాగే న్యాయం కూడా చట్టం కూడా మాకు కామన్గా వర్తింపజేయాలి. అంటే డోర్ స్టెప్కి రావాలి సర్వీసు, అదొకటి. తర్వాత పక్క రాష్ట్రంలో పూర్తిగా నాలాగా వీల్ చైర్కే పరిమితమైనటువంటి వికలాంగులకి 15,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. అంటే వాడు తాత్కాలికంగా వాడు జీవించగలుగుతాడు. ఒక నెలకి మినిమం రోజుకు ఒక 500 మినిమం ఖర్చు అవుతుంది కదా, మరి వీళ్ళకి ఇంకా ఖర్చు అవుతుంది. సో ఊరికే అన్నం కూర వండుకొని ఇంట్లో కూర్చొని తిని బతికేయాలనుకునే వాడికి 15,000 సరిపోతాయి. కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళు ఆ ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అది మాత్రం ఈ ఉద్యమం ఎక్కడ పుట్టిందో ఆ గడ్డ మీద ఇంప్లిమెంట్ చేయలేకపోవడం చాలా విచారించదగ్గ విషయం. అదొకటి. స్థానిక సంస్థల్లో అవకాశాలు, దానికి ₹1 ఖర్చు ఉండదండి. ఇప్పుడు అన్న చెప్పినట్టు కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఒక్కొక్కరికి నామినేటెడ్ వేసేస్తే ప్రభుత్వానికి ఖర్చు ఏముంది అందులో? వార్డు మెంబర్స్ అంటే చాలామంది వస్తుంటారు, అందులో ఒకళ్ళని వేయడం వల్ల మీకు ఎంత మంచి పేరు వస్తుంది ప్రభుత్వాలకి. సో ఇవి మాత్రం పెన్షన్ ఒకటి, ఈ స్థానిక సంస్థల్లో కానీ భవిష్యత్తులో అన్ని ఎన్నికల్లో కూడా రాజకీయమైనటువంటి రిజర్వేషన్ మాకు కూడా అన్ని పార్టీలు వర్తింపజేయాలి, బీఫామ్ ఇవ్వగలగాలి. అప్పుడే పార్టీలను నమ్మడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే ఇలాగే ఉద్యమాలు పుడతాయి.